కాకినాడకి డీఎస్పీ వెంకట్ వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించి ఎక్కడో జరిగిన సంఘటనలను సోషల్ మీడియాలో చూసి భ్రమలకు లోను కాకుండా చూడాలని సూచించారు. సౌండ్ సిస్టమ్స్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకుని ఇరువురి సమాజాలకు ఇబ్బంది కలగకుండా పండుగ జరుపుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడటం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. గాయపరుస్తాను. అందుకోసం నేను ఒకటి పోతున్నాను తమ్ముళ్ళతో. ఇది రాబోయే వినాయక చవితి పండుగ మనందరికీ ప్రశాంతంగా జరిగిపోవాలి. అదేవిధంగా మిలాదులకు సంబంధించి కూడా ప్రశాంతంగా మంచి ఆనందంగా జరుపుకోవాలి. దానికి సంబంధించి అందరి సహకారంతో పాటు పోలీస్ సహకారంతో కూడా ఉంటుంది. ఇకపోతే వేరే సమస్యలు కొన్ని సోషల్ మీడియాలో రాయిపోయి సోషల్ మీడియాలో ఎక్కడో జరిగిన సంఘటన ఇక్కడ వైరల్ అయిపోతుంది. కొన్ని రాజకీయ వార్త కావచ్చు, కమ్యూనల్ సంబంధించిన వార్త కావచ్చు, ఇంకెక్కడికో వార్త కావచ్చు. దానికి ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా కొద్దిగా ఆలోచన చేసి పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము కొంచెం దాని పట్ల మేము మా సహాయం చేసి దాన్ని ప్రశాంతంగా అయితే చూస్తాము. అదేవిధంగా ఈ సౌండ్ సిస్టమ్ సంబంధించి మరోసారి మేము పండుగలు అంటే విగ్రహాలు పెట్టే అందరితో మరోసారి సమావేశం జరుపుకొని మన ప్రాయభాయి చెప్పినట్టు ఆ నమాజ్ టైంలో ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఆ విషయంలో చూస్తాము. అదేవిధంగా ఇంకోటి ఇది మిలాదులకు సంబంధించి ఒకేసారి వస్తున్నట్టు ఒక ఇష్యూ ఉంది. మన కలెక్టర్ గారి మేడం ఆఫీస్లో ఏదో మీటింగ్ అయినప్పుడు